ఇక మా ఆయన పడ్డాడు దొంగ, జామకాయ దొంగ. పాపం తెంపి నాకే ఇచ్చిండు. దీనికి గిన్ని రంధ్రాలు ఉన్నాయి కాబట్టి పురుగుందా చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. చాలా తాపిత్ర పడతాడు జామకాయ తెంపడానికి. పందిరి మీద ఉన్నాయా చూస్తాడు. కూరగాయలకి ఏమైందా? కూరగాయలన్నీ అయిపోయినాయి అని పడుతుంది. అర్థంగా అవుతలేదు. అయినా ఇదే బాగుంటుంది కదా అండి, ఇదే బాగుంటుంది. ఎట్లాగా అంగడైతే నడుస్తూ ఉంది. మిరపకాయలు ఒడిచినాయి పోయమన్నా. క్యాప్సికమ్ లేపో అయ్యా, ఇక క్యాప్సికమ్ తేలే. మొత్తం పోయి ఆ మిరపకాయలు పండ్లు ఏరినాకనే మళ్ళీ లోపడెత్తుతా. మొత్తం పోయి ఇలా మిరపకాయలు అయితే చాలా ఒడిచినాయి ఫ్రెండ్స్. మా కాలగడ సేద తీరుతాండ్రు. ఇక ఒకరికొకరు వచ్చి జాయిన్ అవుతాండ్రు. మీ వంటలు అయ్యాయా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కటి పోయి 6 అయినరు కూరగాయలు అమ్మడానికి. మా కొత్తపల్లి ఊళ్ళో చాలా అమ్ముడుపోతాయి కూరగాయలు. మా ఇవాళ కూరగాయలు వచ్చేసి బీరకాయ అయిపోయినాయి. తెచ్చినాయి. ఫస్ట్ వీడియో తీయాలంటే షార్ట్ వీడియోలో పెట్టిన, నాకు ఇక కుదరలేదు వీడియో తీయాలంటే. తెస్తే వంకాయ అన్నీ ఒక్క కాడికి వేయాలి. నేను ఇక మెల్లగా సర్దుకోవాలి. ఇక దగ్గర పడ్డాయి అన్నీ ఒక్క కాడికి వేసుకొని మళ్ళీ నీట్గా చేయాలి. బెండకాయ కూరగాయల రేట్లు మాత్రం మొన్నటి వానకు చాలా బాగా రేట్లు పెరిగినాయి ఫ్రెండ్స్. మీ దిక్కు కూరగాయల రేట్లు ఎట్లున్నాయో మాకైతే రేట్లు పెరిగినాయి. ఇవన్నీ నేను దగ్గర చేయాలి. ఇక టమాటా కొన్ని అలా పోసిన, అంటే 2 పెట్టెలు పోసిన, ఇంకొక పెట్టె సగం ఉన్నది. ఈ పండు మిర్చి ఫ్రెండ్స్, అల్లకెళ్ళి వచ్చిన పండు మిర్చి, అల్ల ఏరిన పండు మిర్చి ఈడ వేరే రేటు. అవి పండు అయిందంటే కారం బాగానే ఉన్నాయి. వీటికి కూడా వేరే రేటు తీసుకెళ్తా అంటారు. మీకు మీ సైడ్ కూరగాయల రేట్లు పెరిగినాయా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఫ్రెండ్సే చేస్తారు, అంటే చూసిన వాళ్ళందరూ చేయాలంటే సూపరు ఓకే అని చేస్తూ ఉన్నారు. నా కోరిక మేరకు అందరూ కామెంట్ బాక్స్లో రాతపూర్వకంగా, మొన్న అడిగినందుకు కామెంట్ బాక్స్లో రాతపూర్వకంగా చేసిండ్రు. మా జామ చెట్టు కలాస్ అయింది. మొన్న మా చిన్నోనికి కోపం వచ్చి జామ చెట్టుకు అది వచ్చిన పని చేసిండు. మళ్ళీ ఇలా కూరగాయలకు వస్తానరని తీసేపించినాం. నీలవేణి పాట వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.